హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఆలుని పైన చిక్కు తీసుకొని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలండి, వీడియోలో చూస్తున్న విధంగా. తర్వాత వీటిని హాఫ్ బాయిల్ చేసుకోవాలి. వేడి నీళ్ళలో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇవి యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్నవన్నీ ఒక క్లాత్ మీద పరుచుకొని వాటిపైన వాటర్ అంతా వెళ్ళిపోయేలాగా తుడుచుకోవాలి. చూసారా, ఇలా ఒకటి తీసుకొని చూసి ఇలా బెండ్ చేయగానే మనకి ఇరిగిపోవాలండి. సో అలా కుక్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. తర్వాత వీటన్నింటినీ ఒక ప్లేట్లో తీసుకొని ఫ్రీజర్లో ఒక 30 మినిట్స్ పాటు పెట్టుకోవాలి. అలా 30 మినిట్స్ అయిపోయిన తర్వాత కార్న్ఫ్లోర్ తీసుకొని దానిపైన చల్లుకొని బాగా కలుపుకోవాలి. మిశ్రమానికి మొత్తం అంతా పట్టుకునేలాగా వాటికి స్టిక్స్ అన్నిటికీ. తర్వాత ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్లో ఉండాలన్నమాట. అలా ఫ్రై చేసుకొని 2 మినిట్స్ తర్వాత గరిటె పెట్టుకొని కలుపుకోవాలి. ఫ్రై అయిన తర్వాత వాటినన్నింటినీ తీసుకొని ప్లేట్లో వేసుకోవాలి. మళ్ళీ చల్లగా అయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుంటే ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోతాయి. చూసారుగా, పైన బాగా కుక్ అయిపోయి క్రిస్పీగా ఉందండి. ఇలా మనం బెండ్ చేస్తే లోపల కూడా కుక్ అయిపోయింది బాగా. వేడివేడిగా మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకొని దానిపైన కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం, చిల్లీ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకొని సాస్లో అద్దుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. థ్యాంక్ యూ.